మా స్టోర్‌లో ఫోన్ కొన్నందుకు రూ. 30,000 వరకు లాస్ అయ్యారనమాట. అది ఏందనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక కస్టమరు సామ్‌సంగ్ ఫోను ఎక్స్‌చేంజ్ ఇచ్చేసి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది, బానే ఉంది. నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వచ్చేసి "అన్న ఈ ఫోన్ నాకు వాడబుద్ధి కావట్లేదన్న" అని చెప్పేసి అన్నాడు. నేను తీసుకెళ్లే రోజే తనకి క్లియర్‌గా ఏమని చెప్పానంటే, "సార్ మీరు ఫోన్ తీసుకుంటున్నారు కదా, తీసుకునే ముందు ఒకసారి యూజ్ చేయండి" అంటే, "ఏ లేదన్న ఐఫోన్ కదా మస్తు ఫోటోలు వస్తాయి అది ఇది" అని చెప్పేసి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు ఐఫోన్ అని చెప్పేసి. "సార్ యూజ్ చేయండి" అంటే, "ఏ లేదన్న మా ఇంటి దగ్గర పోరోళ్ళు అందరూ వాడతారు." బ్రదర్, ఐఫోన్ కొనే ముందు ఇది ఒక స్టేటస్ సింబల్ లాగా అసలు చూడకండి. నేను ఇంకొకటి కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తా. అసలు ఎందుకు నువ్వు ఇద్దామనుకున్నావు అంటే, "అన్న దీనిలో క్లిప్ బోర్డ్ లేదన్న" అన్నాడు. నా క్లిప్ బోర్డ్ అంటే తెలుసు, కాకపోతే నేను మర్చిపోయిన క్లిప్ బోర్డ్ అనే పదాన్ని. అయితే చూస్తే దాంట్లో పాస్వర్డ్స్ అవన్నీ మనం పెట్టుకుంటాం. ఓకే. సో ఆ ఆప్షన్ లేదు. "అన్న బ్యాక్ పోవాలంటే ఇది ఇట్లా అనమంటుంది, ఇట్లా అనమంటుంది, నాకు అర్థం కావట్లేదన్న" అన్నాడు. ఓకే. ఇంకేం ప్రాబ్లం ఉందన్న అంటే, "అన్న దీనిలో యూట్యూబ్ కూడా డౌన్లోడ్ చేయాలి, వాట్సాప్ కూడా డౌన్లోడ్ చేయాలి అండ్ గూగుల్ కూడా డౌన్లోడ్ చేయమంటుందంటే." ఆండ్రాయిడ్ ఫోన్స్ లాగా దీనిలో ఇన్బిల్ట్గా ఏ యాప్స్ రావు, ఓన్లీ సఫారీ వస్తుంది అనమాట. కాకపోతే మీ అందరికీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మీరు ఫోన్ పర్చేజ్ చేసి బిల్ అయిందనుకోండి, దాని వాల్యూ ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుందన్న, కొత్త ఫోనే కదా ఏం చేయలేదు కన్నా అంటే, ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది ఎవ్రీడే తయారవుతూ ఉంటుంది. ఏ ఐటమ్ అయితే ఎక్కువగా తయారవుతుందో ఒకసారి మనం పర్చేజ్ చేస్తే దాని వాల్యూ అనేది పడిపోతుంది. ఇప్పుడు గోల్డ్ ఉంటుంది, ఇదేంటంటే లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి దాని వాల్యూ పెరుగుతుంది. ఎలక్ట్రానిక్లో మీరు మన దగ్గర కాదు ఎక్కడ కొన్నా దాని వాల్యూ అనేది పడిపోవడం సర్వసాధారణం అనమాట. ఇంకొక పాయింట్ నేను మీకు క్లియర్గా చెప్తా. మరి ఎక్కడ మరి మేము చూసుకోవాలంటే, మీరు సామ్సంగ్కి వెళ్తే సామ్సంగ్ చూసుకోవస్తుంది, యాపిల్కి వెళ్తే యాపిలే చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వదిలేయండి. కేపీహెచ్పి అయినా గచ్చిబౌలి 2 స్టోర్స్కి విజిట్ చేయండి. ఇక్కడ మా మొబైల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మీకు గైడ్ చేస్తారు. మీకు ఏ ఫోన్ కావాలన్నా అన్నీ ఇస్తారు. సామ్సంగ్ ఉంటుంది, యాపిల్ ఉంటుంది, ఒప్పో ఉంటుంది, వివో ఉంటుంది, అన్ని రకాల ఫోన్స్ ఉంటాయి, మల్టీ బ్రాండ్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫోన్ అడగండి, వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత యూజ్ చేయండి. కొనకండి, మళ్ళీ చెప్తున్నా కొనకండి. ఒక హాఫ్ అన్ అవర్ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మేబీ మీకు ఏదన్నా ఓకే, మీ డే లైఫ్లో మీరు ఫొటోస్ వాడతారో, వాట్సాప్ వాడతారో, కాల్స్ మాట్లాడతారో, అవి పర్ఫామ్ చేయండి. ఓకేనా? పర్ఫామ్ చేసిన తర్వాత ఓకే రైట్ ఇది నాకు సెట్ అనుకున్నప్పుడు పర్చేజ్ చేయండి. డీల్స్ చెక్అవుట్ చేయండి, బయట కూడా కంపేర్ చేయండి, నచ్చితే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలి? కొత్తగా ఫోన్స్ ఎవరైనా పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్స్పెరిమెంట్లు చేద్దాం అనుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. మైండ్ వాళ్ళకి ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.